కొనుక్కుంటాం. కానీ మనం దేన్ని కూడా గుడ్డిగా నమ్మొద్దు, ఆచరించొద్దని గౌతమ బుద్ధుడు తెలియజేయడం జరిగింది. ఎలా అంటే ఒక వస్తువు కొంటే అది ఎలా దమ్మం స్వీకరించు, ఆమోద స్వీకరించు. కానీ ఏ మతంలో ఏంది, ఏ మనుషులో ఏముందని దాన్ని పరిశీలించు, దానిపై అధ్యయనం చేసిన తర్వాత స్వీకరించు. కానీ మన ప్రయాణం అంధకార ప్రయాణం అంటే అంధకార ప్రయాణం చేయడం జరుగుతుంది. జ్ఞానం కోసం ప్రయాణం జరుగుతలేదు. దయచేసి మిత్రులారా, ప్రతి ఒక్కరం కూడా ఇక ఉన్న మన సంపదను కాపాడుకోవడం కోసం, జ్ఞానం తెలుసుకోవడం కోసం, మన ఏలో త్యాగం తెలుసుకోవాలని బుద్ధుని కాంచి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వరకు మన ప్రయాణం ఇక్కడ నుంచి మనం ఎవరి వైపు పని చేస్తున్నాం, ఎవరితో యుద్ధం చేస్తున్నాం కూడా అర్థమైన పరిస్థితులు ఉంది. గౌతమ బుద్ధుని జీవిత చరిత్ర చాలా గొప్పనైనది. ఆయన చేసిన త్యాగ ఫలితమే ఇప్పటిదాకా అంబేద్కర్ గారు మోయడం జరిగింది. అంటే బహుజన హితాయ బహుజన సుఖాయ చాలా స్పష్టంగా గుర్తుంచుకోండి. బహుజన హితాయ బహుజన సుఖాయ. అంతకుముందుకు ఇలాంటి పదం కానీ అలాంటి ఉచ్చారణ కూడా మనకు రాలేదు. ఆ పదాన్ని వాడుకునే బహుజన హితాయ ఇక్కడ 193% సమాజం సంపద కానీ అధికారం అన్నిటికీ దూరం ఉన్న సమాజానికి అన్నిటికీ హక్కులకు దగ్గర చేయడం కోసమే మహాత్యాగాలు జరిగినాయి, యుద్ధాలు జరగడం జరిగినాయి. దయచేసి మిత్రులారా, ఇకైనా మనకు అందుబాటులో మన పనిగిరిలో మన గొప్ప అదృష్టం ఏంటంటే ఈ పనిగిరి ప్రాంతంలో పుట్టడం, మనకాడ ఒక బుద్ధిజం సంబంధించిన సైట్ ఉండడం, ఇక్కడ శాతవాహనంలో ఏక్షాకుల లాంటి నాణాలు కానీ కల్చర్స్ కానీ ఈ నిర్మాణాలు ఉండడం, ఈ సంపద నిర్మాణంలో మన ముత్తాతలు మనం ఇక్కడ పుట్టడం చాలా గొప్పైన విషయం. ఈ చరిత్రను కాపాడుకోవాలి, ఇక సైడ్ విషయం తెప్పించుకోవాలి. ఇక్కడ ప్రపంచ దేశాలు పనిగిరి గురించి థాయిలాండ్ కానీ వివిధ దేశాల్లో పాఠ్యాంశ పుస్తకాలలో రాసుకొని మాట్లాడుతున్నారు. కానీ పనిగిరి గురించి పనిగిరి ప్రజలు మాత్రం పట్టించుకోలేకపోతున్నారు. దయచేసి మరోసారి చెప్తున్నాను, పనిగిరి సంబంధించిన పనిగిరి దమ్మచక్కాపురం అనే గ్రామం గురించి థాయిలాండ్ వివిధ దేశాల్లో ఒక పాఠ్యాంశ పుస్తకాలలో ఉంది. దీని గురించి మనకు